కల్కి రోజు రోజుకి రికార్డులు బద్దలు కొడుతూ వెళ్తుంది. అయితే ఇప్పటిదాకా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టింది? ఇప్పటిదాకా ఎంత కలెక్ట్ చేసింది? ఇకపైన ఏ రికార్డును బద్దలు కొట్టబోతుంది? అయితే ఏ ఏ సినిమాలు ఇంకా బద్దలు కొట్టాల్సిన అవసరం ఉన్నాయి అనే వాటి మీద మనతో పాటు డిస్కస్ చేస్తానికి సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ కల్కి రిలీజ్ కాకముందు చూస్తే దానికి ఏదైతే చాలా తక్కువ ప్రమోషన్స్తో రావడం కావచ్చు. అయితే ఎందుకంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అంత రీచ్ అవ్వకపోతే ఫ్యాన్స్లో కొంచెం ఇబ్బంది వస్తుందనే తెలియదు, కానీ లో ప్రమోషన్స్ అయితే కల్కి చేశారు, అది అందరికీ తెలిసిందే. కానీ సినిమాకి రిలీజ్ కన్నా ముందే అమరావతిలో ఒక ప్రీ గ్రాండ్ ఈవెంట్ ఒకటి జరుగుతుందని చెప్పేసి అన్నారు, బట్ అది జరగలేదు. అయితే ఇంత జరిగినా సరే, అసలు ఎటువంటి ప్రమోషన్స్ లేకపోయినా సరే కల్కి ఇంత పెద్ద హిట్ అనేది అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే దాంతోపాటు ఇది రోజు రోజుకు ఒక్కొక్క సినిమాకి సంబంధించినటువంటి ఒక రికార్డు బద్దలు కొట్టుకుంటూ వస్తుంది. ఇంకా ఏ సినిమాలు పెండింగ్ ఉన్నాయి, వాటిని ఎప్పుడు బద్దలు కొట్టే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? పెండింగ్లో ఉంది రెండు సినిమాలు ఉన్నాయండి రికార్డులు బద్దలు కొట్టాలంటే. కానీ దీనికి టైం ఉంది, ఇంకా ఖచ్చితంగా బద్దలు కొట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ పెండింగ్లో ఉన్న సినిమాలు ఏంటంటే దంగల్, బాహుబలి 2. బాహుబలి 2 దాటేస్తే బాహుబలి 2 తర్వాత మూడో ప్లేస్లో ఇప్పుడున్న సమాచారం ఏంటి కల్కే ఉంది. అంటే వరుస పెట్టి కలెక్షన్ చేసుకుంటూ వస్తే ఇప్పటికి 850 కోట్లు వసూలు అయినట్టుగా సమాచారం అయితే ఉంది. లెక్కల పరంగా చూసుకుంటే 850 కోట్లు వసూలు చేసింది. అంటే వారానికి యావరేజ్ని 700 కోట్లు లాగుతుందండి. కాకపోతే టికెట్ల రేట్లు కూడా తగ్గుతున్నాయి, ఇప్పుడు తగ్గుతాయి. కాబట్టి ఆ ఫిగర్ లేకపోయినా కానీ వారానికి 1400 కోట్లు, 2 వారాలకు 1400 కోట్లు గ్యారంటీ. 1400 కోట్లు వసూలు చేసిందంటే దాదాపు బాహుబలి 2కి దగ్గర అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక దీన్ని వేరే భాషల్లో కూడా డబ్బింగ్ చేసుకుని రిలీజ్ చేస్తే నాకు తెలిసి దంగలో లేదు, ఇక ఈ ఛాయ్లో దంగలు కూడా ఉండదు. అయితే సాధారణంగా చూసుకుంటే ఏదైతే కల్కి సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి దీని రికార్డ్స్ మనం చూసుకుంటూ వస్తాం. ఇప్పుడు బాహుబలి 2 ఒకటి పెండింగ్ ఉంది, ఇంకోటి దంగల్ అని చెప్పి అంటున్నారు. కానీ బాహుబలి 2 కావచ్చు లేకపోతే దంగల్ కావచ్చు, ఎన్ని రోజుల్లో వసూలు చేసిన అమౌంట్ అనుకోవచ్చు? అందుకంటే ఇప్పుడు ఇంకా రిలీజ్ అయ్యి కరెక్ట్ పూర్తిగా వారం దాటిందంతే. ఇంకా ఎంత టైం ఉంది అంటే దీనికంటే స్పెసిఫిక్ టైం ఉంటుంది అంటారా లేకపోతే ఎట్లా? అంటే దంగల్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఇండియా వైడ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన తర్వాత డబ్ చేసి చైనాలో రిలీజ్ చేశారు అది దంగల్ని. చైనాలో రిలీజ్ అయిన తర్వాత ఆ దంగల్కి ఆ రికార్డు వచ్చిందండి. చైనాలో రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే దంగల్కి ఆ రికార్డు, అంతకుముందు దంగల్కి అంత రికార్డు లేదు. కాబట్టి బాహుబలి 1600 కోట్లు అనుకుంటే 2000 కోట్లు దంగల్ పేరుతో ఉందంటే అది చైనాలో వచ్చిన కలెక్షన్స్, అక్కడ పెద్ద హిట్ అయింది. పైగా అది ఆ టైపు మల్ల యుద్ధాలు అవి అక్కడ చైనాలో బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది ప్లస్ అవ్వడం వల్ల దంగల్ ఆ చేరుకుని. కానీ దంగల్కి అంత కెపాసిటీ లేదు జనరల్గా అయితే. విజువల్గా చూసుకుంటే బాహుబలి 2నే విజువల్గా చాలా బాగుంటుంది. ఆ తర్వాత బాహుబలి 2 కూడా అక్కడ రిలీజ్ చేశారు. కానీ అక్కడ దంగల్ని క్రాస్ చేయలేకపోవడం కారణం ఏంటంటే చైనా వాళ్ళ అభిరుచులు అవన్నీ వేరుగా ఉంటాయి కాబట్టి అక్కడ క్రాస్ చేయలేకపోయింది. ఇప్పుడు ఇదే సినిమాని ఇప్పుడు కల్కి సినిమానే ఇంగ్లీష్లో డబ్ చేసి ఇంగ్లీష్లో మొత్తం వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసుకుంటే మరో అవతార్ లాగానో లేకపోతే మ్యాడ్ మ్యాక్స్ లాగానో లేకపోతే అవెంజర్స్ లాగానో ఖచ్చితంగా ఇది కలెక్షన్ కొల్లగొడుతుంది, అనుమానమే లేదు. కాకపోతే టైం పడుతుంది. ఇప్పటికీ థియేటర్లో మనకి ఏంటంటే దాదాపు ఒక 3 వారాలు అయితే గ్యారంటీగా థియేటర్లో ఆడుతుందండి, అనుమానమే లేదు. 3 వారాలు అయితే ఆడుతుంది. 2 వారాల్లో 1400 కోట్లు వచ్చిన తర్వాత మూడో వారంలో వారానికి 700 కోట్లు అనుకుంటున్నాం కాబట్టి కనీసం 200 కోట్లు వచ్చినట్టు 1600 కోట్లతో బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ అయిపోతుంది, అనుమానం లేదు. 3 వారాలు ఆడితే బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ అయిపోతుంది. అయితే మొత్తానికి ఇక్కడ కల్కి సంబంధించి చూసుకుంటే ఎన్నో రికార్డులు బద్దలు కొడుతూ వెళ్తుంది. ఇప్పుడున్న దంగల్ కావచ్చు, బాహుబలి 2 కావచ్చు, ఈ రెండింటిని కొడటానికి కొంత టైం పడుతుందని చెప్పేసి అంటే ఈ రెండింటిని కొడటానికి ఒక టైం పీరియడ్ కానీ టైం లిమిట్ కానీ ఏదైనా ఉంటుందంటారా? అంటే ఇన్ని వారాల్లో తక్కువ టైంలోనే కొలగొట్టే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే వాటికి ఆ నిడివి ఎన్ని రోజులు ఆ రికార్డు వచ్చినా చూసుకుంటే దానికన్నా తక్కువ టైంలోనే ఇది రికార్డు దాటేస్తుంది. అదొకటి. తర్వాత ఏంటంటే బాలీవుడ్ రివ్యూవర్స్ కూడా కొంతమంది మన సౌత్ సినిమాలని నెగిటివ్ రివ్యూస్ స్టార్ట్ చేసి దాదాపు ఫెయిల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు, అక్కడ తొక్కడానికి ట్రై చేస్తున్నారు. కానీ వర్కౌట్ అవ్వాల. ఇప్పుడు తొక్కడానికి ఇక్కడ అమితాబ్ ఉండటం వల్ల ఒక ప్లస్ పాయింట్ అయింది. అమితాబ్ ఉండటం వల్ల ఇప్పుడు అమితాబ్కి చాలామంది ఇప్పుడు అభిషేక్ బచ్చన్ని కమల్ హాసన్ తీసుకుని సినిమా చూసాడని వార్తలు వచ్చినాయి. అంటే అమితాబ్ నటన ఈ సినిమా హైలైట్ అయింది. అంటప్పుడు నార్త్ వాళ్ళు కూడా ఇది మాస్గా బాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏ మాస్ కేంద్రాల్లో కూడా
బీసీ సెంటర్లో కూడా కలికి బాగా చూస్తున్నారు. అలా అనుకున్నప్పుడు నార్త్లో కూడా బ్రహ్మాండంగా కలెక్ట్ చేస్తుంది. అట్లా స్ప్రెడ్ అయింది. రోజు రోజుకి టాక్ స్ప్రెడ్ అవ్వటం వల్ల ఫస్ట్ డేకి ఉన్న టాక్ కన్నా ఇంకా ఫస్ట్ డే కొంత స్పాయిలర్స్ దీన్ని స్పాయిల్ చేయడానికి ట్రై చేసినా కానీ అది వర్కౌట్ అవ్వాల. దాంతో ఈ కలెక్షన్స్ అనేది పెరిగిపోతున్నాయి. రేట్లు తగ్గుతాయి కాబట్టి కొద్దిగా ఆ ఫిగర్ తగ్గుద్దేమో కానీ సినిమా సక్సెస్ అయితే సూపర్ సక్సెస్. అయితే మీరు ఇందాక అన్నట్లు ఖచ్చితంగా బాలీవుడ్లో కొంతమంది పని కట్టుకొని మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుగు సినిమాలు వచ్చిన తర్వాత చాలా రకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏదైతే మనం RRR చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఒక కొండ ముచ్చుతోనో దేంతో పోల్చడం కావచ్చు, వీళ్ళు ఇంత తక్కువ హైట్ ఉండి వీళ్ళేం చేస్తారన్నట్టు చాలా రకాలైన కామెంట్స్ మనం చూసాం. కానీ ఇక్కడ కల్కికి వచ్చేసరికి అమితాబ్ బచ్చన్ గారు ఉన్నందుకే ఆ నార్త్ నుంచి ఎటువంటి విమర్శలు రాలేవు అని చెప్పేసి అనుకోవచ్చు. అక్కడ మంచి హిట్ కొట్టింది అనుకోవచ్చు. అదొక కారణం. ఇంకో కారణం కూడా ఉంది. నార్త్లో థియేటర్లన్నీ బోసిపోయి ఉన్నాయంట. వాళ్ళ బాలీవుడ్ హిందీ సినిమా లేక థియేటర్లన్నీ అసలు బోసిపోయి ఉన్నాయంట. దీంతో ఈ సినిమా రావటం వల్ల థియేటర్లు కూడా కలకలలాడటంతో ఇప్పుడు గత్యంతరం లేకుండా పోయింది. వాళ్ళకి పాజిటివ్ రివ్యూ ఇవ్వడం అనేది తప్పనిసరి అనివార్యమైంది. అదొక కారణంగా చెప్పొచ్చు. ఇలా అంటే ఎంత చేసినా కానీ అప్పుడు మనకి బాహుబలి 2 కానీ RRR కానీ వాళ్ళు ఇచ్చిన రివ్యూలు నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు చాలా వరకు నార్త్లో. సౌత్ సినిమాలు ఏం వచ్చినా కానీ వాళ్ళు ఆ పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం పోయింది బాలీవుడ్లో. అలాంటిది ఇప్పుడు ఈ థియేటర్లో సినిమా లేక థియేటర్లు అల్లాడిపోతున్న టైంలో ఆ థియేటర్లను బతికించిన సినిమాగా దశావతారాలు కల్కి వచ్చి ఏదో మనం కాపాడతాం అనేది పక్కన పెడితే కల్కి వచ్చి థియేటర్లను కాపాడాడు అనుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నా అదే పరిస్థితి, నార్త్లో చూసుకున్నా అదే పరిస్థితి. థియేటర్ల మధ్య కలకలాడుతుంది, థియేటర్లు బతికి పట్టకట్ని అనొచ్చు. ఎందుకంటే ప్రథమార్థంలో జనవరిలో వచ్చేటప్పుడేమో హనుమాన్ బతికించింది. ప్రథమార్థం 6 నెలల టైంలో చివరిలో జూన్లో వచ్చిన ఈ సినిమా మళ్ళీ చివరిలో కాపాడింది. అయితే ఇక పైన వచ్చేయన్నీ కూడా పెద్ద సినిమాలే కాబట్టి ఈ పెద్ద సినిమాలు ఏవైతే రాబోతున్నాయో, ఏది భారతి 2 కావచ్చు, లేదంటే నెక్స్ట్ దేవర కావచ్చు, లేదంటే ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయి. సో ఈ సినిమాలకి ఈ కల్కిని కొట్టే అవకాశం ఉందా, అంటే ఛాన్స్ దొరుకుతుందా అంటే ఏమని చెప్తారు మీరు? అది 12వ తారీఖు మనకి భారతీ 2 రాబోతుంది. భారతీ 2కి ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే దీని కలెక్షన్లో ఏమైనా డ్రాప్ ఉంటుందేమో కానీ అదే భారతీ 2కి నెగిటివ్ టాక్ వచ్చిందనుకోండి మళ్ళీ దీనికి ప్లస్ అవుద్ది. ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి అని జనాలు మైండ్లో ఫిక్స్ అయిపోయారు. ఇది ఓటీటీలోనో లేకపోతే హోమ్ థియేటర్లోనో వెళ్ళి చూసుకునే సినిమా కాదనేది అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ భారతీ 2 ఫలితం కూడా కొంత కలెక్షన్ పరంగా మళ్ళీ ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. కాకపోతే అది 12వ తారీఖు కాబట్టి ఇంకా టైం ఉంది రావడానికి. అది నెక్స్ట్ వీక్ భారతీ 2 వస్తే దాని ఫలితాన్ని బట్టి కూడా దీని మీద కలెక్షన్ ప్రభావం కొంత ఉంటుంది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా ఇంకా మిగిలింది ఓన్లీ దంగల్, అదే ప్రభాస్ ఇంకో సినిమా కావచ్చు, అది బాహుబలి 2 కావచ్చు. 2 రికార్డ్స్ని అతి త్వరలో ప్రభాస్ రికార్డుని ప్రభాసే బదులు కొడతారు. అవును. సో అతి తొందరలో ఈ రెండింటిని కూడా బద్దలు కొట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే.